ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? మధ్యలో 8 స్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని స్క్వేర్స్ ఏర్పడ్డాయి? 5 స్క్వేర్స్ ఏర్పడ్డాయి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 2 స్టిక్స్, ఏవైనా 2 స్టిక్స్ తీసుకొని ఎక్కడైనా మీరు మార్చి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎన్ని స్క్వేర్స్ ఏర్పడాలి? 7 స్క్వేర్స్ ఏర్పడాలి. ఎవరు వస్తారు? సనీత. ఒకటి మార్చేసావు, ఇంకోటి ఎన్ని వచ్చి లెక్క పెట్టా? ఎన్ని రావాలి? ఇంకా ఒకటి కరెక్ట్గా పెట్టింది, ఇంకొకే ఒక స్టిక్ దాన్ని తీసుకొని పెట్టారు అంటే 7 స్క్వేర్స్ వచ్చేస్తాయి. వేరా తేజురు ఫైనల్ క్లూ ఇస్తున్నాను. ఒకే ఒక్క పుల్ల, మధ్యలో ఉండే పుల్ల, దాన్ని తీసిగాన ఒక గ్యాప్లో కానీ పెట్టామంటే ఆడ ఒక బాక్స్ ఏర్పడిపోద్ది అంతే. ఒకే ఒక్క పుల్ల, అది కానీ తీసామనంటే అది తీసి ఇంకొక గ్యాప్లో పెట్టాల. మరి నువ్వు చెప్పు, ఆడ గ్యాప్లు ఏమేమి గ్యాప్లు ఉన్నాయి చూడా? గ్యాప్స్ ఖాళీలు. ఓకే, 2, ఓకే 3 ఉన్నాయి కదా, 3 గ్యాప్స్ ఉన్నాయి. ఒకే ఒక స్టిక్ ఉంది, ఆ స్టిక్ తీసి ఆ గ్యాప్స్లో పెట్టాలి. ఏ స్టిక్ తీస్తారు చెప్పండి? ఆ స్టిక్ తీసారంటే ఆడ గ్యాప్ వస్తుంది. ఒక స్టిక్ తీసేసామంటే చాలు. ఓకే తీరా, ఆ స్టిక్ తీరా. ఎక్కడ పెడతావు? ఒకసారి నువ్వు లెక్క పెట్టమ్మా, ఎన్ని వచ్చినాయి? ఓకే మీరు చేసిన కరెక్ట్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 అయిదా? ఇదిగో 7 కూడా చేసిల్లా. ఓకే వెరీ గుడ్, కరెక్ట్ అంతే.